అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం వాళ్ళు కాదు. 14 ఏళ్ల క్రితం మీ నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు. అక్కడే ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు, కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం. అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే. అవును, ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకోవడం. Happy birthday to you. Happy birthday to you. ఈ మధ్యమైన ఆంధ్ర వెళ్ళొచ్చారా? सर आपके लिए फोन आया. मेरे लिए? जी. हेलो सर, నేను హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. యా హోల్డ్ ఆన్. మేజర్ కాన్ఫిడెన్షియల్? యా. ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. నో ప్రాబ్లం, అది నా పర్సనల్ రూమ్. థాంక్యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కెరియా. చెప్పండి అమర్నాథ్. హలో సార్, ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసుకురమని మెసేజ్ వచ్చింది. ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా? నో. మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లిన 3 సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు. అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం. ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం. ఎవరికి అనుమానం రాదు. ఓకే? లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు. ఓకే సార్. అమర్నాథ్ సార్, మనం అర్జెంటుగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఈ టైంలోనా? ఎస్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, వీ హ్యావ్ టు గో. ఆల్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. స్వాతి, ఏంటి మమ్మీ? రామ్మా వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్ స్వీట్ హార్ట్. राम सिंह सर, देखो वो पूरा बकरम को हटा दो. ठीक है सर. హలో సార్, ఇక్కడ అటాక్ జరిగింది. అమర్నాథ్ చెప్పు. అమర్నాథ్, వాట్ హ్యాపెండ్? అమర్నాథ్ చెప్పు. అమర్నాథ్ కమ్ ఆన్. అమర్నాథ్. నిజానికి జరిగింది ఇది. కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు. అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు? మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్టులు తెలుసుకుని దాడి చేస్తారని. ఇప్పుడు తెలుసుకోలేదా? దాడి చేయలేదా? స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని, చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్కి మీరు అమర్నాథ్ను తీసుకువెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. మిస్టర్ చక్రవర్తి, సరెండర్ ఆల్ యువర్ మెడల్స్, ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యాలంటరీ అవార్డ్. including the President's Gallantry Award.
మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు, మీ అన్నయ్యకి చెప్పాడు, తనని నిర్దోషిగా నిరూపించమని. కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకిచ్చాడు. మీ నాన్నలాగే నిన్ను ఇరికించాడు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి. ఈ రోజు నుంచి నీ పేరు గిరి కాదు, ఏసీపీ రంజిత్ కుమార్. మందులోడా ఊరి మాయలోడా మావరారా గోపి చిన్నవాడా మందు. నమస్తే సార్. ఏంటి స్వీట్స్ పంచుతున్నావు? నీ పుట్టినరోజా? లేదు సార్. నీ అబ్బాయి పుట్టినరోజా? నాకు అందరూ గుంటలేదు సార్. ఓహో, నీ గుంట పుట్టినరోజా? లేదు సార్. అర్థమైందిలే. నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు. ఆ ఆనందంతో నువ్వు స్వీట్స్ పంచుతున్నావు. అదేమిటయ్యా చెమటలు పడుతున్నాయి? నేనంతే సార్, నా ఏ పని చేసిన చెమట ఓడ్చి పని చేయడం నాకు అలవాటు. నేను స్వీట్స్ తిన్ను, మనదంతా కారా. Sir, there was a bomb blast at KP Quarries. Is it true? Sir, is it true? నో కామెంట్స్. ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి? మీరు చెప్పండి సార్. అయితే నేనే చెప్తాను. నో కామెంట్స్. బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్? నో కామెంట్స్. ఎనీ క్యాజువాలిటీ సార్? నో కామెంట్స్. మీరు చెప్పండి సార్. ఆయన చెప్పినారు కదా, నేను అదే చెప్తాను. నో కామెంట్స్. ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు. పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తాం. కెమెరామ్యాన్ సుబ్బరాజ్తో మీ అనిత. రంజిత్, అయ్యో ఓకే. పెద్ద బావా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? గిరెక్కడా? నో కామెంట్స్. గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని, అక్కడెవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం. నిజమేనేంట్రా? నో కామెంట్స్. అదేంట్రా? నో కామెంట్స్. అదేమిటండి, గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి? వాడి గురించి టెన్షన్ పడ్డం వేస్ట్. పెద్ద బావా, గిరి ఎక్కడున్నాడో నాకన్నా చెప్పొచ్చు కదా. దేనికి? మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు. రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి. ఏమండి? ఎక్కడున్నావా? రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నాకేం అలా అనిపించట్లేదే. కొట్టిన మొహం పగిలిపోద్ది. రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కరదానిలాగా మాట్లాడబోక. అప్పుడప్పుడు అల్లుడు ఏమన్నా తీసుకుంటావా, అల్లుడు ఏమన్నా తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి. ఆలస్యమైందా మామయ్య? మామయ్య? ఆహా, నీ నోటమ్మట మామయ్య అని వింటుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా ఉంది. నేను వచ్చింది అందుకేలే. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దట. అమ్మాయి దగ్గర తీసుకుంటాలేవే. నువ్వు రాలుడు రాలుడు కూర్చో కూర్చో. సుబ్బులేది? నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దు. అబ్బా, అతనేం తీసుకోలేవే. పోనీ మీరేమైనా తీసుకుంటారా? నేను తీసుకోను, ఇస్తా. ముందు అమ్మాయిని పిలువు. అది రాదు. పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం. అంటే నన్ను చేసుకోవడం సుబ్బులకి ఇష్టం లేదా మామయ్య? అదేం లేదు బాబు, ఇష్టమే. నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు, అది దాని భయం. అది ప్రేమ కాదత్త, ఫ్రెండ్షిప్. అర్థం చేసుకోవు. సుబ్బులు రాదేంటి? చెప్పాను కదా బాబు, నువ్వు వస్తున్నావని తెలిసి గదిలో దాక్కుంది. నువ్వు వెళ్ళి బాబు వెళ్ళి. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? నువ్వు యువతలకు రావే. అల్లుడు నువ్వు వెళ్ళడు. అమ్మాయి వెయిటింగ్. డిక్కి 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 దానాని నానా. పెద్దవా రావద్దు, నేను బట్టలు మార్చుకుంటున్నాను. బట్టలు మార్చుకుంటున్నాను. తెలిసే వచ్చా. ఎందుకు? అందుకే. నువ్వు మంచివాడు అనుకున్నాను. నువ్వు పొరపాటు పడ్డావు. రావద్దు, గిరి నేను ప్రేమించుకున్నావు.
పెళ్లి చేసుకోలేదుగా. ఇదిగో దగ్గరికి వచ్చావనుకో ఏం చేస్తావు? అమ్మా అమ్మా నే నా పెట్రోమాక్స్.